ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు కష్టాలు ఎక్కువయ్యాయి. స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. జడేజాకు పిక్క గాయంతో బాధపడుతుండగా రాహుల్ కుడి భుజంకు గాయం వేధిస్తుంది. వీరిద్దరూ రెండో టెస్టులో ఉండడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులు చేస్తే జడేజా 87 పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా కాలుకు గాయమైంది. జోరుటి వేసిన 39వ ఓవర్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి జడేజా రన్అట్ అయ్యాడు. పరుగు కోసం పరిగెత్తిన క్రమంలో జడేజాకు తొడకొండరాలు పట్టేశాయి. దీంతో అతను ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. ఇక జడేజా గాయం ఊహించిందే అయినా రాహుల్ కూడా గాయపడడం భారత్ ను తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. జడేజా, రాహుల్ రెండో టెస్టు నుంచి తప్పుకోవడంతో వీరికి రీప్లేస్ గా సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను భారత జట్టులోకి చేర్చారు. దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు స్థానం దక్కింది. ఆల్ రౌండర్ సుందర్ అలాగే సౌరభ్ కుమార్లు నిరూపించుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఫిబ్రవరి 2వ తేదీన వైజాగ్ లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ టెస్టు మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే.